గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ప్రస్తుతం నేను చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం వడమాలపేట మండలం ఎస్బీఆర్ పురం వద్దున్నాను. అంటే 2 రోజుల క్రితం జరిగినటువంటి దుర్ఘటన, ముగ్గురు చిన్నారులు కూడా ఇదే చెరువులో పడి చనిపోయారు. నేను చూపిస్తున్నటువంటి ఇదే చెరువు. అంటే ఎప్పటి నుంచో కూడా ఈ చెరువుకు సంబంధించి అనేక ఫిర్యాదులు అందాయి. మనం చూడొచ్చు, ఈ ఎస్బీఆర్ పురానికి వెళ్ళేటువంటి 2 మార్గాలు కూడా, అంటే ఇటువైపు నీరుంది, ఇటువైపు నీరుంది. అంటే ఇక్కడ పింఛా నది ఉంది. పింఛా నది నుంచి ఈ నీరంతా కూడా ఆ పక్కకి పంపించేయాలని చెప్పి కూడా అనేక సందర్భాల్లో గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మొరపెట్టుకున్నారు. అయినా కూడా ఏమీ పట్టనట్టు వ్యవహరించినటువంటి అధికార యంత్రాంగము ఈ ఒక్క ముగ్గురు చిన్నారుల ప్రాణాలకి పోవడానికి కొంత కారణంగా మారారని కూడా మనం స్పష్టంగా చెప్పొచ్చు. మనం చూస్తున్నాం, ఊరికి ఈ పక్క 2 పక్కల కూడా వాటర్ అనేది ఉంది. అంటే ఇటువైపుగా వస్తున్నటువంటి వారు ఎవరైనా అర్ధరాత్రుల సమయంలో వచ్చేటువంటి వారికి ఈ యొక్క రోడ్ అనేది సరిగ్గా కనపడదు. ఇక్కడ ఎటువంటి స్ట్రీట్ లైట్స్ కూడా ఎక్కడా కనిపించట్లేదు. దాదాపు 4 కిలోమీటర్ల మేర, అంటే పుత్తూరు రోడ్ నుంచి ఎస్బీఆర్ పురానికి చెందినటువంటి ఈ ఒక్క గ్రామానికి రావడానికి ముఖ్యంగా 3 నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 4 కిలోమీటర్ల మేర కూడా ఇదే రకంగా 2 పక్కల వాటర్ అనేది కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ స్ట్రీట్ లైట్లు కూడా లేనటువంటి సందర్భంగా ఇక్కడ రాత్రి సమయాల్లో వస్తే చాలామంది కూడా వాహనాలు ఈ ఒక్క చెరువులో పడి చనిపోయినటువంటి సందర్భాలు ఎక్కువ కూడా కనిపించాయని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. మేము అనేక సందర్భాల్లో చెప్పాము, ఇక్కడ ఉన్నటువంటి నీటిని కొంత ఆ పక్క తరలిస్తే మాకు కొంత ఇబ్బందికర పరిస్థితులు తప్పుతాయి. మనం ఒక్కసారి గమనించవచ్చు, ఊరు మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి చూడొచ్చు. కరెంటు పోల్ అన్నీ కూడా ఈ నీటిలో పూర్తి స్థాయిలో మునిగిపోయింది. చెట్లను చూడొచ్చు. అంటే ముందు ఇంత మేర నీళ్ళు అనేది ఎక్కడ కూడా కనిపించలేదు. కాకపోతే ఇప్పుడు మనం చూస్తున్నాం, దాదాపు సగం ఊరుకు పైగా ఈ నీటిలోనే ఉందని చెప్పుకోవచ్చు. ఈ కారణంగానే పెద్ద ఎత్తున ఇక్కడ వాటర్ స్టోరేజ్ అనేది కనిపిస్తూ ఉంది. అంటే ముగ్గురు చిన్నారులకి సంబంధించి వాళ్ళ తల్లితో వెళ్ళినటువంటి చిన్నారుల ఒక్కసారిగా కూడా నీటిలో కొట్టుకుపోవడము, ముగ్గురు కూడా తల్లిని కాపాడే ప్రయత్నంలో వాళ్ళు పూర్తిగా మునిగిపోవడం జరిగింది. అంటే మూషిక, చరిత, రూపిక, వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్బీఆర్ చెందినటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టర్ బాబు, అదేవిధంగా విజయశాంతి దంపతులకి ముగ్గురు కూడా జన్మించారు. మల్టీ టాలెంటెడ్ వాళ్ళు. మనం చూసాం, వాళ్ళకి వచ్చినటువంటి ప్రైజెస్ కానీ, వాళ్ళు ఎడ్యుకేషన్లో వచ్చినటువంటి ఉత్తీర్ణత కానీ మనం చూసాం. నిజంగా ముగ్గురు కోల్పోయినటువంటి ఆ తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంత కాదు. సో గ్రామం ఇలా ఉంది. అనేక సందర్భాల్లో కూడా అధికారులు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోలేదని చెప్పి చెప్తున్నారు. ఇంత నిర్లక్ష్యానికి కారణం నిజంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. నిజంగా దీన్ని మళ్ళీ ఈ ఒక పింఛా డ్యామ్ ఏదైతే ఉందో దాన్ని అక్కడి నుంచి వాటర్ అనేది కొద్దిగా తరలిస్తే మాకు కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే తప్పుతాయని చెప్పి కూడా గ్రామస్తులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. సో ఈ రకంగా ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పి కూడా సుమన్ టీవీ కూడా కోరుకుంటోంది.